హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. టాపిక్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్గా ఒక లెటర్ రాశారు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి. ఏ రాజ్యాంగంలో రాసిలేదు బుక్‌లో. నాకు ప్రతిపక్ష హోదా అనేది నాకు ఇవ్వండి అని రాశారు. కట్ చేస్తే ప్రజలైతే ఆ ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాల. కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. సో మీ ప్రకారంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాలా? అవసరమా ఇప్పుడు? అసలు అడగటం తప్పు. అది చాలా పెద్ద బూత్ అది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే 10% వస్తే వస్తుంది అనేది లాజిక్ ఏదో అన్నట్టుంది. ఆ లాజిక్ ప్రకారం రాదు కాబట్టి ఇంకా ఉత్తరం రాయటం ఎందుకు? మళ్ళీ ఆయన్ని ఎలక్ట్ చేసుకున్న రోజు నువ్వు వెళ్ళలేదు, స్పీకర్ని ఎలక్ట్ చేసిన రోజు వెళ్ళలేదు, స్పీకర్కి మళ్ళీ ఉత్తరం రాస్తున్నాను నేను. ఎందుకు అది అంతా ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? ఇల్లు మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, ఏం తప్పు చేస్తున్నారో చెప్పండి, మంచి చేస్తే సపోర్ట్ చేయండి, పాజిటివ్గా మాట్లాడుతూ నేర్చుకోండి. అది వదిలేసి ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉంటే ఏంటి తేడా? ఆయన ముఖ్యమంత్రి చేశాడు, ఘోరంగా ఓడించారు, అట్లీస్ట్ ఆయన గెలిపించారు, ఆయన ఓడగొట్టకుండా కమస్కం. ఇప్పుడు గెలిచినాక వెళ్ళి ధైర్యంగా వెళ్ళి కూర్చొని ఏంటో ఉన్న ప్రాసెస్ సరిగ్గా నడిపిస్తే, అసెంబ్లీ నడిపిస్తే బాగుంటుంది కదా. అది వదిలేసి స్పీకర్ అవును ఇస్తారు అనుకోండి, ఇస్తే వచ్చిన కూర్చుంటాను గ్యారంటీ ఇస్తాడు ఆయన. సో ఇంకోటి ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం రెడ్డి సామాజిక వర్గం ఆయన్ని ఓన్ చేసుకోలేదంటారా? ఓడిపోయినాక ఇప్పుడు దీని గురించి సచిన పావుని చంపి మనం ఏమైనా చేస్తాం? సో ఎందుకంటే మనకి ఎందుకు చెప్పి టైం పాస్ చర్చలు. ఏదైతే ఎలక్షన్స్ లో ఏదైతే జరిగిందో సినారియో, విజయమ్మ గారు దూరం అయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీకి, షర్మిల గారు కూడా యాంటీ జగన్మోహన్ రెడ్డి అని ఒక నినాదంతో వెళ్ళారు. అండ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కూడా అదొక కీలకమైనది జరిగింది. సో అవన్నీ కారణాలు అంట ఆయన ఓడిపోవడానికి. కడప సీట్లోని ఎమ్మెల్యే సీట్లోని వాళ్ళు గెలవలేకపోయారు. ఎక్కడ గెలవలేదు కదా, అన్ని చోట్ల ఓడిపోయి. ఈ 11 మంది గెలిచారంటే ఎక్కడ గెలవలేదు వాళ్ళు. అవును. సో మొత్తం పోయింది వాళ్ళకి. అలా ఏం లేదు. వాళ్ళ లెక్కలో 70-80 సీట్లన్నా వస్తాయి అనుకున్నారు, అవి కూడా రాలేదు కదా. సో ఇప్పుడు ఎలా చేస్తున్నారు సార్ ఈ 1 మంత్? మీకు ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిపాలన చేశారో? ఇప్పుడు మనం జడ్జ్ చేయటం, ఎవరినైనా గవర్నమెంట్ని జడ్జ్ చేసే అంత కెపాసిటీ ఎవరికైనా ఉంటుందా ఇండివిజువల్కి? చేయలేము. అందులో 1 or 2 monthsలో ఏం తేలుతుందో మనకి? జరిగేవి జరుగుతానుంటాయి, రొటీన్ జరుగుతాయి, తప్పులు జరుగుతానంటే ఇప్పుడు రేపులు జరుగుతానున్నాయి, పిల్లల్ని కిడ్నాప్ చేస్తాను ఉన్నారు. ఏది జరుగుతుందంటే దానికి ఏం లేదు, జరుగుతూనే ఉంటాయి, ఆగుతూ ఉంటాయి. మంచి జరగాలని మనం కోరుకోవాలి తప్ప ఎంతసేపు మనం నెగిటివ్గా ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చోకూడదు కదా. సో let us give them full chance. ఓకే, రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేసారు. ఫస్ట్ వ్యక్తి ఆయనే, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కేసు వేసిన ఫస్ట్ వ్యక్తి ఆయన. A3గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో టీడీపీ వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు స్టార్ట్ చేశారా? చేస్తారు. మీరు చేయలేదా? వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేస్తాను చేయరని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు 5 సంవత్సరాలు అదే పని చేసినప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలు అదే పని చేస్తారు. అయితే డెఫినెట్గా చేయకూడదు నా ఉద్దేశంలో. చేయకూడదు అంటే చట్టం తన పని తను చేసుకుపోవాలి తప్ప దానికి హైలైట్ చేసుకుంటే ప్రభుత్వం ఉండకూడదు. నేనేమంటాను, ప్రభుత్వం చేయకూడదు, బట్ చట్టం చేయాలి. తప్పులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరూ, ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఏదో ఆస్తులు లాక్కున్నారని, ఇది చేశారు అది చేశారు, వీటన్నిటి మీద కేసులు పెట్టుకోవచ్చు. ఆ పర్టికులర్ ఏ ఇండివిజువల్ చేశారో ఆ ఇండివిజువల్స్తో చేయించితే నిజమైతే వాడు శిక్ష పడాల్సిందే, తప్పదు. సో జనరేషన్ మారే కొద్దీ మనుషులు కూడా మారుతారనే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేశారు ఎప్పుడైతే వైఎస్ఆర్. కక్ష ఎందుకు అవుతుంది? నాకు అన్యాయం చేస్తే నేను కేసు పెట్టకూడదా? కక్ష అని ఎందుకు అనుకోవాలా? కక్ష అంటే ఎప్పుడంటే వేరే రకమైన రైవలరీ ఉంటే కక్ష అవుతుంది. అవును. నాకు అన్యాయం చేసినప్పుడు నేను కేసు పెడితే తప్పేంటి అంట. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఇన్ని లక్షల మంది వచ్చి మాట్లాడారంటే కొన్ని సామాజిక వర్గాలకి అన్యాయం జరిగింది, మోసం చేశారు, చీట్ చేశారు, లాక్కున్నారు అని చెప్తున్నారు. అది నిజం అబద్ధం నాకు తెలీదు. అది పెట్టినప్పుడు అవన్నీ కేసులు పెట్టాల్సిందే కదా. నిజమైతే కేసులు పెట్టాలి, నిజం కాకపోతే 5 ఏళ్ళు ఏం మాట్లాడలేదంటే ఏమీ లేదు, బోగస్ అబద్ధాలు చెప్పి గెలిచారనే ఫీలింగ్ వస్తుంది కదా. వాళ్ళు చెప్పిన నిజమైతే 100% కేసులు పెట్టాలి. ఓకే, ఏ ఒక్కటి వదిలిపెట్టకూడదు. సో లోకేష్ గారు రెడ్ బుక్ అని ఒకటి పట్టుకొని తిరుగుతున్నారు ఎలక్షన్ ముందు నుంచి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు.
ఆ రెడ్ బుక్లో ఆయన గురించి రెడ్ బుక్ గురించి ఏం చెప్తున్నారంటే, రెడ్ బుక్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ చట్టపరంగానే వాళ్ళ మీద కేసులు పెడతాను అని బహిరంగంగా చెప్పడం జరిగింది, ఆధారాలతో పెడతానని చెప్పడం జరిగింది. సో ఆ రెడ్ బుక్ ఏంటి సార్, అది కక్షపూరిత లేకపోతే ఏంటి? మీరు ఇప్పుడు చెప్పినట్టు నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను అలా రివర్స్లో వెళ్ళడం. అంతే కదా. ఇప్పుడు జరిగినప్పుడు రిపర్కేషన్స్ ఉంటాయి కదా. మన జీవితాంతం మనమే ఉంటాం అనుకుని దేశాన్ని చేసేద్దాం, దోచుకు తిందాం అనుకోవటం తప్పు కదా. అలాంటి ఆలోచన చేసి ఉంటే మాత్రం తప్పు. రెడ్ బుక్, గ్రీన్ బుక్, బ్లూ బుక్ ఏదన్నా కానీ తప్పదు కదా, అంటే చేయాల్సిందే. సో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులే 19 నుంచి 24 దాకా మంత్రులు. ఈవెన్ పేర్ని నాని గారు బహిరంగంగా చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. ఏం చెప్పారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓని నడపడంలో ఫెయిల్ అయ్యారని చెప్పడం జరిగింది. అది మీరు ఏకపిస్తారు సార్? ఏదైతే మీరు సినారియో ఫైల్ నేను చూడలేదమ్మా, నాకు తెలియదు. ఆయన బట్ చెప్పారు. ఏంటంటే ఆయన ఏం చెప్పారో నాకు తెలియదు కానీ, బట్ డెఫినెట్గా తప్పు జరిగింది కాబట్టి కదా ఇవాళ రిజల్ట్. ఇప్పుడు సీఎంఓని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నడపలేదు కాబట్టి అప్పుడు ఆ రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన సరిగ్గా నడపలేదు కాబట్టి ఈయనకి రిజల్ట్ ఇచ్చారు. ప్రజలు 2 సార్లు చేశారు, ఇద్దరు చేయలేకపోయారు.